సార్ మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా? డిడ్ హీ ఇన్స్పైర్ యూ ఇన్ ఎనీ వే? తారక్ అన్ననా? డెఫినెట్లీ. ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాడ్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు యమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు. ద ఎనర్జీ ఇట్ హ్యాస్. యా, జై ఎన్టీఆర్. ఫలక్నామా దాస్ యూత్ని మూవీ గోయర్స్ని ఒక ఊపు ఊపింది. సో యాక్టింగ్ కెరియర్లో స్టార్టింగ్లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టికులర్ రీజన్? ఇట్లనే మీరు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ డైరెక్షన్ చేసిండే. బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ. నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూట్ ఇంకో 2 monthsలో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందో సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన. బట్ ఐ నెవర్ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్. ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది. యా. ఓకే, రాబోయే హిట్ 3 మూవీలో మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? రాబోయే క్యామియో రోల్ హిట్ 3. హిట్ 3లోనా? ఐ థింక్ ఇట్స్ ఇంకా తెలీదు, అది చూడాలి. ఓరి దేవుడా, అశోకవనంలో లాంటి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేశారు. అలానే ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇన్ ముఖ చిత్రంలో కూడా చేశారు యాజ్ అ లాయర్. It was against, you were fighting against the marital rape and domestic abuse. Any particular reason that you chose that role? Nothing. When Sandeep approached me, I felt like one should raise voice. Manaku vachinda opportunity to speak about it. So I do not wanted to say no for it. I wanted to be part of like such cause. మీరు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అప్పటి విశ్వక్సేన్ని కలిస్తే ఎలాంటి ఆ సజెషన్స్ ఆర్ అడ్వైస్ ఇస్తారు? నేనా? ఐ వుడ్ హ్యావ్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్స్ అగైన్. ఐ వుడ్ హ్యావ్ అంటే మళ్ళీ సెకండ్ ఎక్స్పీరియన్స్ చేస్తా అదే ఫ్లోని, కానీ ఫ్లోని డిస్టర్బ్ చేయను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఏంటన్నా? పెట్రోల్కి వాటర్ డిఫరెన్స్ అప్పుడు కూడా అదే చెప్తారా? అప్పుడు కూడా రసన పట్టుకునే పోతా. సార్, మీ మూవీ సెట్స్లో కానీ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ దట్ యూ వాంట్ టు షేర్? ఫన్నీ ఇన్సిడెంట్ ఆన్ మై సెట్ ఒకటి లేవు, చాలా ఉంటాయి. ఐ థింక్ ఫన్నీ మూమెంట్ అంటే ఐ హ్యాడ్ మెనీ. సో టక్మన్ ఏం గుర్తురావట్లేదు, ఎందుకంటే రోజు ఏదో ఒక పని చేస్తుంటా నేను. రోజు సెట్ మీద కోతిగాన్లకనే తిరుగుతుంటాను, వ్యానిటీలకు పోను ఎక్కువ. అందుకు మీ అప్కమింగ్ మూవీ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ వర్డ్స్. సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం. సినిమా రిలీజ్ November 22. సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా. నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా. నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసారు. అండ్ మీకు తెలియదు, శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో,